సంతోషంగా ఉంది. మా అక్కగారు ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ భారత నారి బన్వా ప్రాజెక్టుని చిత్తూరు నియోజకవర్గానికి మళ్ళీ తీసుకొని వచ్చి ఈరోజు మా చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ చేయించినందుకు నాకు మొట్టమొదట ఆనందంగా ఉంది. అలాగే చూస్తే మన పూర్వీకులు ఇప్పుడంటే స్టీల్ పాత్రలు, కుక్కర్లు అనేక రకాలు వచ్చి వాటిని సోపులు వేసి కడిగి క్యాన్సర్లు రావడానికి ప్రథమ కారణం మనమే. కాబట్టి తిరిగి మనము మన పురాతనంలో ఎలాగైతే వంటలు కుండ పాత్రలు కావచ్చు, మట్టి పాత్రలు కావచ్చు, అలాగే మన హోమ్ మేడ్ స్పైసెస్ కావచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే చిత్తూరు నియోజకవర్గంలో నేను చూస్తుంటాను, మా మమ్మీ ఇప్పుడు 20 years బ్యాక్ నాకు ఏమైతే కూరలు వండి పెట్టిందో అది 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చిత్తూరుకు వచ్చినాక ఆ ఫీల్ అనిపించింది. అంటే ఇక్కడ కారం కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా అంటే మన స్పైసెస్ని మనం వాడాలి. ఎంతసేపు ఎంపీఆర్, శక్తి లేదంటే ఆచి పౌడర్స్ అని అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్, రంగులు ఉండేవి తెచ్చి పిల్లలకి చిన్న వయసులోనే క్యాన్సర్ లాంటి రోగాలకు గురి కాకుండా ఇటువంటి వాటిని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకొని ఇటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున చిత్తూరు మహిళలకి ఉద్యోగ కల్పన కావచ్చు. అప్పట్లో డోక్రా మహిళల కింద చంద్రబాబు నాయుడు ఎంతో స్ఫూర్తిగా నాకు తెలిసి 30 సంవత్సరాల క్రితమే ఆయన దీన్ని ప్రవేశపెట్టాడు. అయితే క్రమేణా మధ్యలో కాంగ్రెస్ 2 సార్లు వచ్చింది కాబట్టి అటువంటి మంచి పథకాలన్నీ కూడా వెనక్కిపోయాయి. ఇప్పుడు తిరిగి ఇటువంటివన్నీ కూడా విలేజ్ల్లో కావచ్చు, టౌన్ పట్టణాల్లో కావచ్చు, ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క షాప్ పెట్టి కూడా ప్రమోట్ చేయాల్సిందిగా అక్కడ నేను కోరుకుంటూ, వారికి ఎప్పుడు ఎటువంటి సహకారం కావాలన్నా మేమందరూ పార్టీ తరపునే కాదు వ్యక్తిగతంగా కూడా అన్ని రకాల ఆదుకొని సహకరిస్తామని తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అక్కడ. థ్యాంక్ యూ సో మచ్.